ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఆ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా సాక్షి ఎడిటర్పై కేసుకు ఏకంగా జీవో. ఇది కంటిన్యూస్గా ఇలా కేసుల మీద కేసులు పెట్టడం, వేధించడం, ఈ మీడియా స్వేచ్ఛని హరిస్తూ మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెబుతున్న కూటమి పెద్దలు దీనికి ఏం సమాధానం చెబుతారు? ముందుగా అతిథుల పరిచయం. శ్రీ సింగులూరి వెంకటేష్ గారు, ప్రముఖ న్యాయవాది, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. ముందుగా రాజు చెప్పండి, ఈ మీడియా స్వేచ్ఛని కూటమి ప్రభుత్వం ఎలా హరిస్తోంది? ఏకంగా మళ్ళీ సాక్షి ఎడిటర్పై కేసుకు జీవో తీసుకొచ్చారట. చాలా సార్, ముందుగా కేఎస్ఆర్ గారు, మీకు, మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సాక్షి మీదే కాదండి, అంటే సాక్షి అనేటువంటిది ఈ రోజు రాష్ట్ర ప్రజల చేతిలో ఒక ఆయుధం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా వాటన్నిటినీ కూడా మసిబూసి మారేడికాయ చేసి బాధితుల మీదే తిరిగి నేరస్తులుగా చిత్రీకరించేటటువంటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం నలిగిపోతున్నప్పుడు, చీకట్లలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోతున్నప్పుడు సాక్షి అనేటువంటిది చిరుదివ్వలాగా ఒక వెలుగునిచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలకు సాక్షి తోడుగా ఉంది. ఎవరికన్నా ఏదైనా అన్యాయం జరిగితే, ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఎవరు నోరిప్పరు, మాట్లాడరు. సాక్షి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, సాక్షి పేపర్లో వస్తే ప్రభుత్వంలో చలనం వస్తుంది, సాక్షి టీవీలో ఏదైనా వస్తే ప్రభుత్వం చలనం వస్తుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని సాక్షి ఈ రోజు నింపగలిగింది. ఆ ధైర్యాన్ని చంపాలనేటువంటి కుట్రే ఈ రోజు ప్రభుత్వం ఏకంగా సాక్షి మీద కేసులు పెట్టడానికి జీవో ఇవ్వడం అంటే ఇది అత్యంత దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం తప్పితే ఇంకొకటి కాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు మాట్లాడతారు ప్రజాస్వామ్యం గురించి, లేదా మీడియా స్వేచ్ఛ గురించి, మీడియా వ్యవస్థల గురించి. నోటితో మాటలేమో కోటలు కడతారు, చేతుల్లో చేతలేమో చెప్పులు కూడా గడపలు దాటలేనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఈ రోజు జర్నలిజానికి సంఖ్యలు వేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారంటే, ఎమర్జెన్సీ కన్నా అత్యంత ఘోరమైనటువంటి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలిగిపోతుందని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. నేనైతే ఒకటే చెప్తున్నాను, సాక్షి మీద కేసులు పెట్టచ్చు, ఎడిటర్ గారి మీద కేసులు పెట్టచ్చు, మీ బోటోళ్ళందరినీ కూడా జైల్లో పెట్టచ్చు. అంత మాత్రాన నిజాన్ని ప్రజల వరకు చేరువు కాకుండా ఆపాలనుకుంటే అది అరచేత్తో సూర్యుని ఆపాలనుకోవడం తప్పితే ఇంకొకటి కాదు. నాకు తెలిసినంత వరకు సాక్షి యాజమాన్యం పట్ల కానీ, సాక్షి ఎడిటర్ గారు కానీ, మీరు కానీ, మేం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అక్రమ కేసులకో, బెదిరింపులకో, ఒడతూపులకో భయపడే ప్రసక్తే లేదు. దెబ్బ తగిలే కొద్దీ సాక్షి ఛానల్ కానీ, సాక్షి పత్రిక కానీ ముందుకు వెళ్తూనే ఉంటది. ప్రజా సమస్యల మీద వారిని వెలుగులోకి తీసుకొస్తూనే ఉంటది. ప్రజా సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్పందించే వరకు కూడా సాక్షి నిరంతరంగా మాట్లాడుతూనే ఉంటుంది, ప్రజల తరపున నిలబడుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి అక్రమ జీవోలు ఇచ్చి సాక్షిని ఏదో భయపడదాం, మరోటి చేద్దాం అనుకుంటే అంత పరిస్థితి అయితే లేదు. కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మీడియా గొంతును నొక్కినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు. రైట్. ఇక మరో అంశం, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెన్షన్. ప్రభుత్వ రాజకీయ కుట్రకు యూనివర్సిటీ బలి. పదవీ విరమణ రోజే కక్ష తీర్చుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాల మీద పాలకవర్గం నియామకం అంటూ ఒక వార్తనిచ్చారు. అయితే ఈనాడులో కూడా ఈ వార్త వచ్చింది. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై వేటు. సరే, రకరకాలుగా రాస్తూ కారణాలు ఏమి రాశారని నేను అయితే కాస్త నాకు ఆశ్చర్యం అనిపించింది, నవ్వు వచ్చింది. అరాచకాలు చేశారు అన్నారు, ఏమిటో ఏం చెప్పలేదు. కానీ 5 సిబ్బందిని పెట్టి అప్పట్లో వీసీ హోదాలో రాగానే కారు డోరు తీయడం అంట. అది కూడా పెద్ద సస్పెండ్ చేయాల్సినంత నేరం ఒకవేళ చేసుంటే. తర్వాత శాల్యూట్ చేయడం వంటివి చేయించుకున్నారు. సెల్యూట్ చేయించుకుంటే ఇప్పుడు సస్పెండ్ చేస్తారా? తర్వాత జగన్ పుట్టినరోజు, తర్వాత వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే అంటే ఇటువంటి వాటి మీద ఒకవేళ సస్పెండ్ చేస్తే ఎప్పుడు చేయాలి? 2 ఏళ్ల తర్వాత చేస్తున్నారు. కరెక్ట్గా రిటైర్మెంట్ రోజున చేస్తున్నారా? మరి గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో అసలు మొదట్లోనే యూనివర్సిటీల మీద పడి తెలుగుదేశం కార్యకర్త దాడులు చేసి వైస్ ఛాన్సలర్ల మీద దౌర్జన్యాలు చేస్తే వారి మీద ఏమో కేసులు ఉండవు. కారు డోర్ తీయించుకున్నాడని చెప్పి ఆరోపణిస్తూ ఇట్లాంటి సస్పెన్షన్లా యూనివర్సిటీలను కూడా ఇట్లా రాజకీయమయం చేస్తారా? ఏం పద్ధతి, ఇదేం లోకం? చూడటానికే బాధ అనిపిస్తుంది. రాజు చెప్పండి, ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేస్తుంటే చర్య తీసుకుంటారంటే అర్థం ఉంది. 2 ఏళ్ల తర్వాత కారు డోర్ తీయించారని, అలాగే ఇంకోటి ఏంటి సెల్యూట్ చేయించుకున్నారని, ఇట్లాంటి ఆధారంగా కూడా సస్పెండ్ చేసే పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం ఏమవుతుంది? అంత ప్రమాదకరమైన ధోరణికి వెళ్తుంది. సార్, నేను అదే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తిని సార్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో లా డిగ్రీ పూర్తి చేసినటువంటి వ్యక్తిని. నాకు విసి ప్రసాద్ రెడ్డి గారు రాజకీయాల్లో కంటే ముందు నుంచి కూడా తెలుసు, ఎందుకంటే నేను ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. నిజంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి చాలా మంది యువతకు కానీ, ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన చాలా మందికి కానీ ఆయన దగ్గర విద్యను అభ్యసించి ఆయన సలహాలు తీసుకుని కెరియర్ లో అద్భుతమైనటువంటి గ్రోత్ చూసిన కొన్ని వేలాది మంది విశాఖపట్నంలో ఉన్నారు. అయితే ప్రసాద్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఈ ప్రభుత్వం చేసింది. ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారనో, లేదో పూర్తిగా రూల్స్ కి విరుద్ధంగా పనిచేశారనో మరోటనో చేస్తూ సాక్షాత్ అసెంబ్లీ వేదికగానే ఏదో అసెంబ్లీ కమిటీని కూడా మేము నియమిస్తున్నాం అని ఇవన్నీ పెద్ద మాటలు చెప్పారు. ఈ పెద్ద మాటలు చెప్పినటువంటి పెద్ద మనుషులు అందరూ ఇప్పుడు సస్పెన్షన్ కి కారణాలు మీరు చదువుతూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. ఎలకన పెట్టినట్టు ఉంది కదా. ఈనాడులో రాసిన కథనం ఇది. అదే ఎంత 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 దారుణం సార్. అంటే విసి ప్రసాద్ రెడ్డి గారికి కారిడోర్ ఎవరైనా తీస్తే అందుకని ఆయన సస్పెన్షన్, లేదంటే పెద్దిరెడ్డి గారి దగ్గర లేదా మిథున్ రెడ్డి గారి దగ్గర ఆయన ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ దగ్గర గన్మన్ ఏదో చేతిలో బ్యాగ్ అందుకుంటే దానికి వాళ్ళు సస్పెన్షన్. అంతేగాని సాక్షాత్తు హోంమంత్రికి మాత్రం వీళ్ళు మొత్తం అన్ని పట్టుకుని ఆవిడ బ్యాగులు మొయ్యొచ్చు, గన్మెన్లు ఇదంతా చేయొచ్చు. కానీ పాప వీళ్ళు ఎవరికన్నా ఏదైనా చేస్తే మాత్రం అది చాలా తప్పు కింద భావిస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే సెల్యూట్ కొట్టించుకోవడమో లేదంటే కార్ డోర్లు తీయించుకోవడం అయితే నేనైతే నమ్మనండి. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా నాకు ఆయన తెలుసు. నేను అదే ఆంధ్ర యూనివర్సిటీలో నేను విద్యార్థి నాయకుడిగా పనిచేశాను సార్. ఎన్నో సార్లు ఉద్యమాలు చేసాం, ఎన్నో స్టూడెంట్ సమస్యల మీద మేము గేర్వా చేసాం. సాక్షాత్ వీసీ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఏంటని అడిగాం. చాలా మంది వీసీలతో మేము ఉన్నాం. కానీ ఒకే ఒక్క డిఫరెన్స్ మీకు చెప్తాను సార్. ఇది ఆంధ్ర యూనివర్సిటీలో ఎవరినైనా చెప్తారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ అంటే కోట్ వేసుకుంటారు జనరల్ గా. అది ఆ గౌరవం, ఆ ఉందాతనం, ఆ పదవికి ఉండేటటువంటి గౌరవం మర్యాద. కానీ అలా ఉండడం వల్ల విద్యార్థులతో నేను మాట్లాడేటప్పుడు, విద్యార్థులు నా దగ్గర రావాలనుకునేటప్పుడు మాకు అది అడ్డంకిగా ఉండకూడదు. నేను విద్యార్థుల్లోని, ప్రొఫెసర్లోని, అధ్యాపకుల్లోనో లేదా సిబ్బందిలోనో నేను ఒకనే, నాకు ప్రత్యేకమైనటువంటి హోదాలు లాంటి వద్దని చెప్పి వీసీగా ఉంటుండగా ఏనాడు కోటు కూడా వేసుకోలేనటువంటి వ్యక్తి విసి ప్రసాద్ రెడ్డి గారు సార్. ఆయన వచ్చి రోజు కార్ డోర్లు తీయించుకున్నాడు, సెల్యూట్లు కొట్టించుకున్నాడు అంటే అంతకన్నా అన్యాయం ఉంటుందా? అంటే విసి ప్రసాద్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి అవినీతో, ఏ రకమైనటువంటి ఇంకోటో చేయలేదు కాబట్టి వీళ్ళు ఈ రోజు కక్షతో పెట్టారు. రెండోది ఏంటండి, రాజశేఖర రెడ్డి గారు జయంతి చేస్తే సస్పెండ్ చేసేస్తారా? నేనే సాక్ష్యం. రూమ్ నెంబర్ 28 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో సాక్షాత్ అప్పుడు మంత్రిగా ఉంటున్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఏకంగా మా లా కాలేజ్ క్లాస్ రూముల్లోకి వచ్చి టీడీపీ మెంబర్షిప్ చేయించారు. మరి దానికి ఎవరిని సస్పెండ్ చేశారు? అప్పుడు మీరు అప్పుడున్న వీసీని సస్పెండ్ చేశారా? అంటే ఏంటిది? క్లాస్ రూమ్ లోకి మీరైతే నేరుగా వచ్చి పొలిటికల్ మెంబర్షిప్లు చేస్తారా? రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటుంది సార్ ఆంధ్ర యూనివర్సిటీలో. విగ్రహాలు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి జయంతి చేస్తారు. జయంతి చేస్తే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అంటే ఇది పూర్తిగా విసి ప్రసాద్ రెడ్డి గారిని కక్షపూరితంగా వేధించాలనుకున్నారు కాబట్టి ఆ సస్పెన్షన్ కి ఒక 10 నిమిషాల ముందు, అదే రిటైర్మెంట్ కి 10 నిమిషాల ముందు సస్పెండ్ చేయడం అంటే కక్ష సాధించడమే కదా. దానివల్ల ఏమొస్తుంది? ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వెంటనే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్ల దగ్గర జరిగినటువంటి దాడులు మనం ఎవరూ మర్చిపోలేము. యూనివర్సిటీలో రాజకీయాలని లేదంటే రాక్షస క్రీడల్ని, కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది చాలా తప్పు. యూనివర్సిటీలకి రాజకీయాలు ఆపాదించడం అనేటువంటిది చాలా తప్పు. నా వరకు అయితే వాళ్ళు చేసినటువంటి సస్పెన్షన్ నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. రైట్. అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారండి. అధికార దుర్వినియోగం ఎవరు ప్రశ్నించారు? ఎవరు కేసులు పెడితే అప్పుడు పెడితేనే అక్రమ కేసులు, ఇప్పుడు పెడితే సక్రమ కేసులా?